జనక మహారాజు ఆ వృషభములు పూంచినటువంటి నాగేటిని తూర్య ఘోషములు వేద మంత్రముల మధ్య ప్రారంభం చేశాడు. ఆ నాగేటిని అలా పట్టుకొని దున్నుతూ ఉన్నాడు. ఆయన ఒకసారి పోయొచ్చాడు, 2 సార్లు, 3వసారి పోతూ ఉంటే ఆ నాగేటి చాల్లో ఏదో తగిలింది. ఏదో నాగేటికి అడ్డం తగులుతుంది అని చెప్పి ఆ పక్కన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అప్పుడు జనక మహారాజు నాగేటిని ఆపినటువంటి వాడై అక్కడ త్రవ్వమన్నాడు. అక్కడ త్రవ్వితే బంగారు ఒక పెట్టె కనపడ్డది అనమాట. అప్పుడు ఆ బంగారు పెట్టేది ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది అని దాన్ని తీసి చూస్తే దాంట్లో సర్వమంగళ ఆ లక్ష్మీదేవి ఆ బంగారు పెట్టెలో ప్రకాశిస్తూ ఆ పేటికలో తామర పుష్పంలో వికసించిన తామర పుష్పంలో ప్రకాశించేటువంటి ఆ జగన్మాత లక్ష్మీదేవి ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో తామర పుష్పంలో, అలా ఈ బంగారు పేటికలో ప్రకాశిస్తూ చిన్న బిడ్డ పండుకొని నవ్వుతూ కనపడుతుంది. బంగారు పెట్టెలో బంగారు ఛాయలో ప్రకాశిస్తూ ఉన్నది. పరమానంద భరితుడైపోయినాడు జనక మహారాజు. ఆహా, నాకు ఈ సంతానాన్ని భూదేవి ప్రసాదించింది కదా, భూదేవి బిడ్డ కదా ఏమని చెప్పి ఈ యజ్ఞాన్ని చేయాలి అని ప్రారంభించడం ఏంది, ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఏంది అని సంతోషంతో ఆ యొక్క పెట్టెను తీసుకొని దాంట్లో ఉండేటువంటి బిడ్డను అల్లారు ముద్దుగా ఎత్తుకున్నాడు. అప్పుడు సునయన కూడా దగ్గరికి వచ్చి ఆ బిడ్డను తీసుకుంది. నాగేటి చాలులో పుట్టింది కాబట్టి నాగేటి చాలుకు సీత అని పేరు, కాబట్టి సీతాదేవి అని పేరు పెట్టుకున్నారు. ఆ బిడ్డ లక్ష్మీదేవి అంశ కాబట్టి సీతామహాలక్ష్మి అనుకుంటున్నారు వాళ్ళు. దేవతలందరూ కూడా ఆనందపడ్డారు. మహాలక్ష్మీదేవి అవతారం సీతాయాశ్చరితం మహత్. రామాయణానికి ఉండే పేరు, అసలు పేరు ఏంటంటే సీతాచరితము అని పేరు రామాయణానికి. సీతే అసలు కారణం, సీత లేకపోతే ఇంకేం లేదు. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి రావణ వధార్థంగా రావణ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదానిగా అయోనిజిగా ఈ జనక మహారాజు యొక్క యజ్ఞ వేదిక దగ్గర వేది గర్భోదితాం స్వయం, వేది అంటే యజ్ఞ వేదిక, ఆ యజ్ఞ వేదిక దగ్గర నుంచి ఆ యజ్ఞ వేదికకు తయారు చేసేటువంటి ఆ భూప్రాంతంలో నుంచి ఆమె యజ్ఞశాలలో నుంచి పుట్టిందనమాట. ఆమెను చూచి పరమ సంతోషపడ్డాడు ఆ జనక మహారాజు. ఆ జనక మహారాజుకు ఆనందానికి అవధులే లేవు. అప్పుడు ఆ బిడ్డకు సీత అనేటువంటి నామకరణం చేశాడు. ఆయన యొక్క పురోహితుడు శతానందుల వారు ఉన్నారు. శతానందుడు అంటే గౌతమ మహర్షి యొక్క కుమారుడు, అహల్యాదేవి యొక్క కుమారుడు అనమాట. వాళ్ళ కుల పురోహితుడు. రామచంద్రమూర్తికి వశిష్ఠుడు ఎలాగో జనక మహారాజుకు శతానందుల వారు పురోహితుడు అనమాట. అప్పుడు ఆ పురోహితుడు సీత అని పేరు పెట్టారు. తర్వాత జానకి అని పేరు పెట్టారు. మైథిలి అని పేరు. ఈ మైథిలి మిథిలా నగరంలో పుట్టింది కాబట్టి మైథిలి అనేటువంటి పేరు పెట్టారు. తర్వాత ఆమెను ఆ యజ్ఞశాలంతా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆమెకు బారసాలు చేసి వైభవంగా ఆ మిథిలా నగర ప్రజలందరినీ కూడా పిలిచి వైభవంగా ఆమెకు నామకరణం రోజు అందరినీ పిలిచి భోజనాలు పెట్టి వస్త్రాలు పెట్టి ఎంతో ఆనందంగా ఆ జనక మహారాజు ఆమె యొక్క బారసాలు జరిపాడట. సరే, సీతాదేవి ఎలా ఉంది? జనక మహారాజుకు ఊర్మిళ అనేటువంటి కూతురుంది. ఊర్మిళ అనేటువంటి కూతురు సునయనకు పుట్టినటువంటి కూతురు. ఈమెమంటే సీతాదేవి దొరికినటువంటి కూతురు కాబట్టి సొంత కూతురుంది, సీతాదేవి ఉంది. ఇద్దరిని కూడా జనక మహారాజు సాక్కుంటున్నాడు. ఆ ఊర్మిళ సీతాదేవి పెరుగుతున్నారు. ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మిథిలా నగరంలో పుట్టింది కాబట్టి మైథిలి అని పేరు పెట్టారు.
మిథిలా నగరం అని పేరు. ఆ మిథిలా నగరంలో ఈమె అవతరించడానికి కారణం ఏమిటి, అసలు మిథిలా నగరం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మిథిలా నగరం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో జనక మహారాజు యొక్క తాతలు ఉన్నారు. తాతల్లో ఒక ఆయన పేరు మిథిలుడు అనేటువంటి ఆయనకు మిథిలుడు అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అని అంటే, ఈ జనక మహారాజు వంశాన్ని గురించి ముందు మనం తెలుసుకోవాలి. జనక మహారాజు వంశాన్ని గురించి తెలుసుకుంటే మనకు విషయం అంతా తెలుస్తుందన్నమాట. ఇది సామాన్యంగా మనకు తెలిసేటువంటి విషయం కాదు, తెలుసుకోవాల్సినటువంటి విషయం. నిమి అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. నిమి, ఆ నిమి అనేటువంటి రాజు దగ్గర వశిష్ఠుడు ఉన్నాడు పురోహితుడిగా. ఒకానొక సందర్భంలో ఆయన యజ్ఞం చేయాలి అని అనుకున్నాడు నిమి చక్రవర్తి. నిమి చక్రవర్తి చేయాలి అని అనుకున్నప్పుడు వశిష్ఠ మహర్షిని ఆహ్వానించాడు. అయ్యా, మీరు దగ్గరుండి యజ్ఞాన్ని చెయ్యండి అని. అప్పుడు వశిష్ఠ మహర్షి పురుహూతుడు అనేటువంటి రాజు యజ్ఞానికి ఒప్పుకో ఉన్నాడు. ఈయన అంటే అనేక చోట యజ్ఞాలు జరుగుతుంటాయి, వీళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట. ఈ నిమి అనేటువంటి రాజు కూడా వశిష్ఠ మహర్షిని ఆహ్వానించాడు. వశిష్ఠ మహర్షి ఏమంటే, కొంతకాలం ఆగు, కొంతకాలం ఆగిన తర్వాత చేద్దాం యజ్ఞము, నేనే జరిపిస్తాను, ఆయన యజ్ఞం పూర్తయిపోయిన పాట నేను చేస్తాలే అని చెప్పాడు. ఈ నిమి ఏం చేశాడంటే, ఈ నిమికి వశిష్ఠుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాజులకు కదా ఈయన పురోహితుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాజులకు సంబంధించిన రాజే ఈయన కూడా అన్నమాట. అందువల్ల వాళ్ళ కుటుంబాలకంతా కూడా ఈయనే పురోహితుడిగా ఉండేవాడు, ఈయన్నే పిలుచుకునేవాడు, ఈయన్నే చేయించాల్సిన బాధ్యత కూడా ఈయనకే ఉంటుంది. కానీ ఈయన ఏం చేశాడంటే, వేరే వాళ్ళకి ఒప్పుకొని ఉన్నాను యజ్ఞాన్ని, అది చేయించేసి వస్తాను అని చెప్పిన తర్వాత సరేనన్నాడు నిమి చక్రవర్తి. కొంతకాలం అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన యజ్ఞం పూర్తి చేసి మనకు వచ్చి మరలా యజ్ఞం చేయించేది ఎప్పుడో ఏందో, ఇంత లోపల నా ప్రాణం ఉంటుందో పోతుందో, అనుకున్న మంచి పనిని త్వరగా చేయడం మంచిది కదా, ఒకవేళ పురోహితుడు లేకపోతే ఇంకో పురోహితుడిని పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, గౌతమ మహర్షి దగ్గరికి వెళితే ఇక్కడి నుంచి పురోహితుడు మారిపోయినాడు. చూడండి, ఇక్కడ వచ్చిన పురోహితుడు జనక మహారాజుకి శతానందుడు. శతానందుడు అంటే గౌతముడి కొడుకు. అంతకుముందు గౌతముడు లేడనమాట, వశిష్ఠుడు వస్తున్నాడు వీళ్ళింటికి. ఆ వశిష్ఠుడిని పిలిస్తే ఆ వశిష్ఠుడు వీలు కాదు, తర్వాత చేస్తామన్నాడు. ఈయనేమంటే, అప్పుడు దాకా నేను ఎక్కడ ఓర్చుకుంటానే అని చెప్పి పురోహితుడిని మార్చేసుకున్నాడు. గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. గౌతమ మహర్షికి ఇబ్బంది ఏముంది, నేను ఎవరు పిలిస్తే వాళ్ళకి పోతారు కదా, కాబట్టి గౌతముడు నేను చేయిస్తాలే నాయన అన్నాడు. అంటే రాజుకు మళ్ళీ ఎదురు చెప్పకూడదు. వచ్చిన తర్వాత సంకల్పం చేశారు, పెద్ద యజ్ఞం అది. నిమి మహారాజు కూర్చొని ఉన్నాడు, ఆయన భార్య కూర్చోంది. గౌతమ మహర్షి యజ్ఞం చేయిస్తున్నాడు. యజ్ఞం చేయించి సగం యజ్ఞం జరిగింది. అంటే అనేక రోజులు జరిగే యజ్ఞం అన్నమాట అది. అనేక రోజుల్లో ఈ వశిష్ఠ మహర్షి చెప్పిన తర్వాత పురుహూతుడనేటువంటి ఆయనకి పోయి ఆయన యజ్ఞం ప్రారంభించేశాడు వశిష్ఠ మహర్షి. వీళ్ళు తర్వాత మళ్ళీ పురోహితుడిని చూసుకొని ఇది చేసి ఒక 4-5 నెలల తర్వాత వీళ్ళు ప్రారంభించారు అన్నమాట. వీళ్ళు ప్రారంభించేసేటువంటి అక్కడ కొసలో ఉంది యజ్ఞం, వీళ్ళు ప్రారంభంలో ఉన్నారు. ఆ 4 రోజులు ఆగి ఉంటే పోయి ఉండేది, ఆయనే వచ్చి ఉండేవాడు. కానీ ఈయన ప్రారంభించేశాడు. గౌతమ మహర్షి చేస్తున్నాడు యజ్ఞాన్ని. అక్కడ పూర్ణాహుతి అయిపోయింది. వశిష్ఠ మహర్షి చేయించే యజ్ఞంలో పూర్ణాహుతి అయిపోయింది. ఈయన నేరుగా ఈయనకు చేయించాలి కదా యజ్ఞము, ఎవరికి, నిమి మహారాజుకి. ఆయన దగ్గరే పోయి మాట్లాడదాం, పాపం ఎదురు చూస్తుంటాడు, చాలా రోజులైందని ఆయన హుటాహుటిగా వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం
నేను చెప్పాను కదా చేయిస్తాను యజ్ఞం అని చెప్పి, ఇంత లోపల నువ్వు తొందరపడి మొదలు పెట్టేశావు కదా అన్నాడు. తొందరపడి మొదలు పెట్టాను సరే, ఒకవేళ నేను కానీ ఏదన్నా అయిపోతే నాకు ఇబ్బంది కదా, అందువల్ల మంచి కార్యం ముందుగా చేసుకోవడం మంచిదని మొదలు పెట్టాను అని చెప్పి సమాధానం చెప్పాడు. ఆ సమాధానం చెప్పేటువంటి విధానం ఎలా ఉందంటే, నువ్వు కాకపోతే ఎవరో ఒకరి చేతి చేయించుకోక మీకోసం ఎదురు చూస్తావా అన్నట్టుగా ఉందన్నమాట. దానికి వశిష్ఠుడికి కోపం వచ్చింది. వశిష్ఠుడికి కోపం వచ్చి ఇద్దరు కూడా ఏదో బాగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత గౌతమ మహర్షి గమ్మునున్నాడు. వాళ్ళకిద్దరికి కోపాలు వచ్చేసి వశిష్ఠ మహర్షి క్రోధ తామ్రాక్షుడైపోయి, నేను లేకుండా నువ్వు యజ్ఞం చేస్తున్నావు కాబట్టి, నన్ను ధిక్కరించావు కాబట్టి నువ్వు ఎలా చేస్తావో యజ్ఞం చూస్తాను, నీ శరీరం పడిపోవుగా కానీ శాపం పెట్టాడు. ఆయన కూడా సామాన్యుడు కాదు. ఆ రాజు కూడా మహాబల పరాక్రమ సంపన్నుడే కాకుండా తపశ్శక్తి సంపన్నుడు కూడా. నువ్వు అనవసరంగా నేను యజ్ఞం చేయించుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి నన్ను ఈ విధంగా చేసావు కాబట్టి, నాదిగా తప్పు, నీది కూడా తప్పు ఉంది కాబట్టి, అంటే నన్ను ధిక్కరించి నువ్వు యజ్ఞం చేయించుకుంటున్నావు, అందువల్ల నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను శాపం పెట్టానని నువ్వు అంటున్నావు. నేనేదో యజ్ఞం చేయించుకుంటుంటే మధ్యలో వచ్చి నువ్వు భంగం చేయడం కూడా నీది కూడా తప్పు కాబట్టి నీ శరీరం కూడా పడిపోవుగాక అని శాపం పెట్టాడు. అక్కడే పడిపోయినాడు వశిష్ఠ మహర్షి. అక్కడే ఈయన కూడా పడిపోయినాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు చనిపోయినారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇంక జన్మెత్తాలి కదా మళ్ళీ. ఆయన ఏం చేశాడంటే, మిత్రావరుణులు అనేటువంటి ఈయన ప్రాణం పోయింది, శరీరం వదిలేశాడు. ఈ ప్రాణశక్తి చైతన్య శక్తి మిత్రావరుణులు అనేటువంటి వాళ్ళు అప్పుడు ఊర్వశితో రమిస్తున్నారన్నమాట. ఆ ఊర్వశీదేవి యొక్క గర్భంలోకి వెళ్ళిపోయింది ఈయన యొక్క ప్రాణం. అప్పుడు ఊర్వశికి కొడుకుగా పుట్టేశాడు వశిష్ఠుడు. మళ్ళీ వశిష్ఠుడు అయిపోయినాడు అనమాట. మళ్ళీ వచ్చేసాడు. అంటే ఈ శరీరం మాత్రం వదిలేశాడు ఆయన శాపం పెట్టిన తర్వాత. ఇంకా మనకు నిమి మహారాజు యొక్క శరీరం ఉంది. గౌతముడు కూర్చొని ఉన్నాడు. యజ్ఞం ఎట్ట చేయాలి, మధ్యలో ఇది జరిగింది, ఎలా చేయాలా అని చెప్పి ప్రాణం పోయిన పాట కొన్ని క్షణాల పాటు ప్రాణం ఉంటుందన్నమాట. అంటే ఎముకల్లో కూడా కొన్ని వాయువులు ఉంటాయి, అవి పూర్తిగా పోవు. అవి పూర్తిగా పోయే లోపల ప్రాణం పోనట్టే లెక్క. అందుకని వెంటనే ఆయన ఏం చేశాడంటే తైలద్రోణిలో పెట్టించేశాడు. అంటే ఉదాహరణగా మీకు చెప్పాలంటే, మనిషి ఇంకా ప్రాణం పోతుంది, పోయినాడా లేదా అన్నప్పుడు మనం వెంటిలేటర్లో పెట్టుంటారు చూడండి, ఆక్సిజన్ పెట్టున్నారంటే తీస్తే చచ్చిపోతాడు అనమాట. ఆ పరిస్థితిలో పెడతారు కదా. అట్లా ఈయన ఏం చేశాడంటే, పూర్తిగా ప్రాణం పోతుంది అంటే దాదాపుగా ప్రాణం పోయింది, కానీ కొసలో ఎక్కడో ఉంటుందిలే ఒక్కరవా, ఇంకా పూర్తిగా పోలేదు కదా, యజ్ఞం పూర్తి చేసేస్తామని చెప్పి ఆయన ఏమంటే తైలద్రోణిలో పెట్టించేసి యజ్ఞం మొదలు పెట్టేశాడు. యజ్ఞం మొదలు పెట్టేసేసి మొత్తం కార్యక్రమం గౌతముడే నిర్వహించాడు అనమాట. గౌతముడే నిర్వహించి, అంటే దీనికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. వివాహం జరుగుతూ ఉంది. వివాహం జరుగుతూ పీటల మీద పెళ్లి కూతురు కూర్చొని ఉంది. ప్రారంభం చేసేసారు, సంకల్పం చేసేసారు. సంకల్పం చేసేసిన తర్వాత అమ్మాయి రజస్వలైంది. కార్యక్రమం ఆపాలన పూర్తి చేయాలంటే పూర్తి చేసేయమన్నాడు అంతే. అదేవిధంగా ఇక్కడ పూర్ణాహుతి ఆఖరి సమయానికి వచ్చేసింది, ఇంకా ఆపకూడదు అనమాట. ఆపకూడదు కాబట్టి ఆయన అక్కడనే పెట్టి త్రైద్రోణిలో పెట్టి కార్యక్రమం చేసేయమన్నారు అని శాస్త్రం ఉంది. అందువల్ల ఏంటంటే శాస్త్ర ప్రకారం ఆయన చేసి కార్యక్రమం నిర్వహించేశాడు. నిర్వహించేసేటువంటి దేవతలందరూ కూడా హవిర్భాగాల కోసం వచ్చేసారు అక్కడికి. దేవతలందరూ, గౌతమ మహర్షి మహాశక్తి సంపన్నుడు కదా, హవిర్భాగాలకు వచ్చినటువంటి దేవతలందరూ ఆ యజ్ఞానికి సంబంధించి సంతోషపడి ఏం వరం కావాలి నాయన అని చెప్పి అడిగితే, గౌతమ మహర్షి ఈ నిమి మహారాజును బ్రతికించమన్నాడు. చూడండి, ఈ నిమి మహారాజును బ్రతికించమంటే దేవతలందరూ కూడా నిమి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడతాడు కదా ఆయన, నాయన నిన్ను బ్రతికిస్తాము అన్నారు. నిమికి ప్రాణం వచ్చింది.
ఆయన అన్నాడు, నన్నేం బ్రతికించద్దు, ఇంకా ఈ శరీరంతో నేను ఉండడం నాకు ఇష్టం లేదు, నేను యజ్ఞం చేసిందే ఈ ఐహిక సుఖాలన్నీ వదిలేసుకోవాలని, ఈ శరీరము ఈ రాజ్యము ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు వైరాగ్యం కలిగింది, ఆ భగవంతుడి సేవ చేసుకొని భగవంతుడిలో కలిసిపోవాలనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉంటే యజ్ఞము, అదేదో నా యజ్ఞ ఫలితంగా నాకు ముందుగానే పోయింది శరీరం, నాకు హాయిగా ఉంది, నాకు ఈ శరీరం బలేదు అన్నాడు ఆయన. నేను బ్రతకని ఇంకా అన్నాడు ఆయన. అట్టెవరు చెప్పరు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, గౌతమ మహర్షి బ్రతికించమన్నాడు, వరం కోరాడు ఆయన, మేము తథాస్తు అన్నాము, నువ్వేమంటే వద్దంటున్నావు, మా మాటకు అన్యథాత్వం కలగకూడదు, మా మాట జరగాల, కాబట్టి నువ్వేం చేస్తావంటే సజీవుడిగానే ఉంటావు. సజీవుడిగానే ఎలా ఉంటావు అంటే అదృశ్య రూపంలో ప్రతి ఒక్క జీవుని యొక్క కంటి రెప్పల మీద ఉంటావు. మనిషిగా కనపడవు కానీ కదులుతూ ఉంటావు ప్రతి ఒక్కరి కళ్ళ మీద అని చెప్పాడు. ఆయన అదృశ్య రూపంలో వాళ్ళు ఇచ్చిన వరప్రసాదం వల్ల ఆ నిమి మహారాజు అదృశ్య రూపుడైపోయి వాయు రూపంలో ప్రతి ఒక్కరి యొక్క కళ్ళ మీద కదిలే శక్తిగా ఏర్పడ్డాడు. అదే మనం రెప్పపాటు, నిమేషములు అంటే రెప్పపాటు, నిమేషము, ఆ నిమిషాలనే లెక్క కూడా అక్కడి నుంచే వచ్చిందనమాట. ఆ నిమేషము, నిమి మహారాజు నిమేషంగా మారిపోయినాడు. ప్రతి ఒక్కరి కంటి చూపులో కంటి రెప్పపాటుగా నిలిచిపోయినాడు. అది దేవతలు ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఆయన సజీవుడిగానే ఉన్నాడు. కంటి రెప్పపాటు పోయింది అంటే వాడు పోయినట్టు లెక్క, కళ్ళు ఆర్పుతున్నాడు అంటే ఉన్నట్టు లెక్క, అదే కదా జీవం ఉన్నట్టు. కాబట్టి ఆ జీవాన్ని ఆ విధంగా ప్రతి ఒక్కరికి దర్శనం చేస్తూ ఉంటావు. నువ్వు ప్రాణం ఉందనేటువంటి నిర్ణయాన్ని నీ యొక్క కంటి రెప్పపాటుల వల్ల తెలుస్తూ ఉంటాయని చెప్పాడు అనమాట. ఆయన నిమి మహారాజు నిమేష స్వరూపుడైనాడు. సరే, యజ్ఞం వైభవంగా జరిగింది, ఆయన వెళ్ళిపోయినాడు. దేవతలందరూ అదృశ్యమైపోయినారు. గౌతమ మహర్షి ఉన్నాడు, పాపం మహానుభావుడు, మొట్టమొదట పురోహితుడిగా వచ్చినవాడు. ఈయన వచ్చి యజ్ఞం చేయంగానే ఈయన మరణించాడు. ఈయన బ్రతికిస్తామని ప్రయత్నం చేసినా కానీ ఈయన మళ్ళీ బ్రతకలేదు. ఇక్కడ కొరవ రాజులు ఎవరు? ఇక్కడ ఈ గౌతమ మహర్షి వచ్చాడు, మాకు యజ్ఞం చేయించాడు, మా రాజులందరూ లేకుండా పోయినారనే పేరు నాకు నిలబడుతుంది కదా, కాబట్టి ఈయన ద్వారానే వంశాన్ని నిలపాలా అనుకున్నాడు గౌతమ మహర్షి. అప్పుడు ఋష్యాదులందరూ కూడా మాట్లాడుకుని కొన్ని మంత్రాలు చెప్పి ఆయన యొక్క శరీరం మీద మధించారు. బాగా మధించి ఈ పుత్రకామేష్టికి చెప్పే మంత్రాలు చెప్పినట్టుగా ఆయన శరీరంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ పరిపాలిస్తేనే ప్రజలకందరికీ సంతోషంగా ఉంటుంది. వేరే రాజును తీసుకొచ్చి ఇక్కడ కానీ పెడితే మా రాజు మరణించాడు, మా రాజు లేడనేటువంటి భ్రమ వీళ్ళందరికీ కలుగుతుంది. కాబట్టి ఈయన శరీరం వద్దన్నాడు. కాబట్టి ఈ కళేవరం ఉంది కదా, ఆ కళేవరంలో నుంచి ఒక వ్యక్తిని సృష్టించాలి అని వీళ్ళ తపశ్శక్తితో ప్రయత్నం చేశారు. తపశ్శక్తితో ప్రయత్నం చేసిన తర్వాత ఆయన శరీరంలో నుంచి ఒక ఆయన పుట్టాడు. ఆయనకు విదేహుడి వల్ల పుట్టాడు కాబట్టి వైదేహుడు అని పేరు అన్నమాట. విదేహుడు అంటే దేహం లేదు కదా, అంటే ప్రాణం లేనటువంటి దేహంలో నుంచి పుట్టాడు కాబట్టి విదేహరాజు వైదేహుడు అని పేరు వచ్చింది. మథనం చేస్తే పుట్టాడు కాబట్టి మిథిలుడు అని పేరు వచ్చింది. అప్పుడు ఆ కళేబరానికేమో దహన సంస్కారాలు చేసేశారు. ఈ బిడ్డ పుట్టిన తర్వాత మధించిన తర్వాత ఈ మిథిలుడు పుట్టాడు. మిథిలుడు పుట్టిన తర్వాత ఆ నిమి యొక్క కళేబరానికి దహన సంస్కారాలు చేసేశాడు. ఈ మిథిలుడిని తపశ్శక్తి చేత ఆ శరీరంలో నుంచి జన్మింపజేశారు కాబట్టి జనకుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది ఆయన. అంటే జనకుడు పుట్టింపబడినవాడు అనేటువంటి దాంట్లో జననం పొందినవాడు కాబట్టి ఆయనకు జననానికి కారణమైన వాడు కాబట్టి జనకుడు అనేటువంటి పేరు. జనకులు అంటే ఆ అంటే పుట్టడం అన్నమాట. ఈ వంశానికంతా కూడా
కారకులు వీళ్ళు కాబట్టి జనకులు అనేటువంటి ఒక టైటిల్ వచ్చింది. వైదేహులు, ఇదే దేహం లేకుండా ఆ భార్యాభర్తల సంయోగం కాకుండా కళేబర పరిస్థితి నుంచి తపశ్శక్తి వల్ల పుట్టిన వాళ్ళు కాబట్టి విదేహులు అనేటువంటి పేరు. మధిస్తే పుట్టిన వాళ్ళు కాబట్టి మిథిలులు అనేటువంటి పేరు. ఇక్కడ మిథిలుడు అనేటువంటి ఆయన వచ్చాడు. నిమి చక్రవర్తి, ఆయనలో నుంచి మిథిలుడు, ఆ మిథిలుడే నగరాన్ని నిర్మించాడు. అదే మిథిలా నగరం అన్నమాట. ఆ మిథిలుడు పుట్టిన తర్వాత ఆ మిథిలుడికి ఉదానువు అనేటువంటి కుమారుడు పుట్టాడు. చూడండి, నిమికి మిథిలుడు, మిథిలుడికి ఏమంటే ఉదానువు, ఉదానువుకి ఏమంటే నందివర్ధనుడు అని ఆయన పుట్టాడు. నందివర్ధనుడికి సుకేతు అనేటువంటి కొడుకు పుట్టాడు. సుకేతువుకి దేవరాతుడు పుట్టాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 6వ వంశం అన్నమాట, 6వ తరం. అంటే నిమికి మిథిలుడు, మిథిలుడికి ఏమంటే ఉదానువు, ఉదానువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు. అయితే ఈ దేవరాతుడి దగ్గర ఎందుకు ఆపారు అని అంటే, మరో చాలా మంది ఉన్నారు, చెప్తాను. ఈ దేవరాతుడి విషయం మనం కొంచెం తెలుసుకోవాల్సిన విషయం. ఈ దేవరాతుడి విషయం ఏమిటంటే, ఈ దేవరాతుడు పరిపాలించేటువంటి సందర్భంలో దక్షయజ్ఞం జరిగిందన్నమాట. దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ దక్షయజ్ఞానికి దేవతలందరూ కూడా వెళ్ళారు. దేవతలందరూ వెళ్ళారు, ఈశ్వరుడికి మాత్రం ఆహ్వానం లేదు. దక్ష ప్రజాపతి యొక్క అల్లుడే కదా ఈశ్వరుడు, ఆయన ఆహ్వానించకపోతే అప్పుడు పార్వతీదేవి, అంటే దాక్షాయణి అనే పేరుతో ఉంది, ఆమె పార్వతిగా పుట్ల. అప్పటికి హిమవత్ పర్వతరాజుకు పుట్టిన తర్వాత పార్వతి అయింది. దక్షుని కూతురుగా ఉంది ఆమె. మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞానికి వెళతాను అని చెప్తే పార్వతి, దాక్షాయణి పిలవకుండా వెళ్ళకూడదు అంటే, మా తండ్రి గారు కదా, ఒకవేళ మీరు రాకపోయినా నేను వెళతానన్నది. సరే వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దక్ష ప్రజాపతి తన కూతుర్ని అవమానంగా మాట్లాడాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆమె అక్కడ బాధతో తన శరీరాన్ని ఛేదించేసింది. అప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈశ్వరుడు క్రోధ తామ్రాక్షుడై ఈ వీరభద్రుణ్ణి వాళ్ళను పుట్టించాడు. ప్రమదగణాలందరూ పోయి ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసేశారు. అప్పుడు దేవతలందరినీ సంహరించాలనుకున్నాడు ఈశ్వరుడు. ఎందువల్లంటే, అసలు ఆ యజ్ఞానికి మీరందరూ ఎందుకు వెళ్ళారు? నన్ను పిలవనప్పుడు మీరందరూ వెళ్ళకూడదు కదా, అక్కడ నాకు ఈ అవమానం జరిగింది కదా, నా భార్య మరణించింది కదా, నా భార్య దహనం అయిపోతే మీరందరూ సమక్షంలో ఉండి కూడా ఏం చేయలేకపోయినారు కదా, కాబట్టి మిమ్మల్ని కూడా సంహరించాలా, ఈ పాపంలో మీరు కూడా భాగస్థులేనని చెప్పి పెద్ద ధనస్సు తీసుకున్నాడు. ఆ ధనస్సు తీసుకుని దేవతలందరినీ కూడా ముక్కలు ముక్కలుగా సంహరించాలని ఈశ్వరుడు పోయే సమయంలో దేవతలందరూ, ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి ఆ ఈశ్వరుని ప్రార్థన చేశారు. శివ, నువ్వు ఇంత కోప్పడద్దు, దేవలోకాన్ని అంతా కూడా నాశనం చేయొద్దు, ఎందుకు జరిగిందో, రాబోయేటువంటి భవిష్యత్ ఏందో అంతా మీకు తెలుసు కదా, మీరెందుకు ఈ విధంగా చేస్తారని చెప్పి ఆ యొక్క ఈశ్వరుని శాంతపరిచారన్నమాట. శాంతి మంత్రాలతో శాంతపరిచారు ఈశ్వరుణ్ణి. అప్పుడు ఆ ఈశ్వరుడు శాంతపడి, అప్పుడు మరలా నా చేతిలో కానీ ఈ ధనస్సు కానీ ఉంటే మరలా నాకు కోపం వస్తుంది, మరలా నేను మిమ్మల్ని అందరినీ సంహరించాలనిపిస్తుందని ఆ ధనస్సును దేవతలకు ఇచ్చేశాడు. దేవతలకు ఇచ్చేసి ఆయన కైలాసానికి వెళ్ళిపోయినాడు. ఆ ధనస్సును మామూలుగా అయితే ఒక 5-6 వేల మంది మొయ్యాలి, అంత బరువు ఉంది ఆ ధనస్సు. దాన్ని ఆయన అవలేదుగా ఎత్తుకువచ్చాడు ఈశ్వరుడు. ఆ ధనస్సును తీసుకొని దేవతలందరూ తీసుకువచ్చి దేవలోకంలో పెట్టి పూజ చేస్తూ ఉండారు. తర్వాత కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత ఈ దేవరాతుడు పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ మిథిలా నగరాన్ని. ఈ మిథిలా నగరంలో దేవరాతుడు చేస్తూ ఈయన పరమ శివభక్తుడు అన్నమాట.
పరమ శివభక్తుడైతే దేవతలకు ఈయనకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉండేటప్పుడు ఆ దేవతలందరూ కలిసి ఆ శివధనస్సును దేవరాతుడికి ఇచ్చారు. దేవరాతుడు ఏం చేసుకుంటాడు? ఆ శివధనుస్సును పూజ చేయాల్సిందే, ఇంకేం చేయలేడు అనమాట. ఏమంటే దాన్ని ఎత్తాలంటే ఈయన వల్ల కాదు. 5,000 మంది పట్టుకోవాలి దాన్ని. దాన్ని పెట్టేదానికి కూడా ఒక పెట్టె మాదిరి తయారు చేశారు. అది ఉక్కుతో తయారు చేశారు అనమాట. దాంట్లో జాగ్రత్తగా పెట్టబడినటువంటి ఈ శివధనస్సును దేవతలు దేవరాతుడికి ఇచ్చారు. దేవరాతుడు తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టి ప్రతిరోజు పూజ చేస్తున్నాడు. అయితే పూజ చేస్తే ఏమొస్తుందయ్యా? ఊరికే పూజ చేసుకునేదానికా మనం పుస్తకాలు కొనేది కానీ ధనుర్బాణాలు కానీ అంటే, దాంట్లో రుద్రంలో ఏం చెప్పాడు తెలుసా? ఆయన యొక్క ఆయుధ పూజ అని కూడా ఉంది ఒకటి. విష్ణువుకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పంచాయుధ పూజ అని ఉంది. విష్ణువుకి పూజ చేసిన, ఆయుధాలకు పూజ చేసిన గొప్ప విశేషమైన ఫలితం. ఆ దేవరాత్రి ఏమంటే శివుడు ధరించినటువంటి ధనస్సు, ఆ ధనస్సుకు పూజ చేస్తే ప్రతిరోజు శివార్చన చేసినట్టే కదా అని చెప్పి ఆ శివుడి యొక్క ధనస్సుకు పూజ చేయడం అంటే విశేషం కదా, అది చిన్న అదృష్టం కాదు కదా. కాబట్టి ఆ దేవతలందరూ అనుగ్రహించి ఇచ్చారంటే కారణం లేకుండా ఎవరు వాళ్ళు. దాంతో తర్వాత తరాల్లో మీకు పని ఉంది నాయన, మీరు దేవతార్చన చేస్తుండండి అని చెప్పి ఇస్తే ఆయన్ని తీసుకొచ్చి మిథిలా నగరంలో పెట్టి ఈ దేవరాతుడు పూజ ప్రారంభించాడు. ప్రతిరోజు పూజించేవాళ్ళు అనమాట. ఆ పూజ నమస్తే రుద్రమన్యమభుతో తయిషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అనే మంత్రార్థం చూడండి. మనం రుద్రాభిషేకం చేస్తున్నాం కదా, రుద్రాభిషేకంలో రుద్రంలో ఉండే మొదటి రుక్కు చెప్పాను అనమాట. నమస్తే రుద్రమన్యవ. మన్యు అంటే కోపం. ఓ రుద్ర, నీ యొక్క కోపానికి నమస్కారం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇషము అంటే ఇషు అంటే బాణం. నీ యొక్క బాణానికి నమస్కారం. నమస్తే అస్తు ధన్వనే, నీ ధనస్సుకు నమస్కారం. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం పుతతే నమః, నీ బాహువులకి నమస్కారం అని చెప్తున్నాడు. ఈయన ఎంత అదృష్టవంతుడో దేవరాతుడు. వేదంలో చెప్పబడినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఆ యొక్క శివధనస్సు దగ్గర నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని చెప్తే ఆ ధనస్సుకు నమస్కారం చేస్తే ఎంతో ఫలితం అని చెప్పి వేదంలో చెప్పబడింది. దాన్ని ఆచరించే అదృష్టం దేవరాతుడికి కలిగింది. ఆ దేవరాతుడు పూజా మందిరంలో పెట్టి, చాలా పెద్ద ధనస్సు, పూజా మందిరం కూడా చాలా పెద్దది. ఆ ప్రతిరోజు కూడా ఆ రుద్రాధ్యాయం చెప్తూ ఆ శివధనస్సుకు పూజ చేస్తూ ఉన్నారు. ఆ దేవరాతుడికి బృహద్రథుడు అనే కొడుకు పుట్టాడు. ఆ బృహద్రథుడికి మహావీరుడు అనేటువంటి కుమారుడు. ఆ మహావీరుడికి సుధృతి అనేటువంటి కొడుకు. సుధృతికి దృష్టకేతుడు అనేటువంటి కుమారుడు. ఆ దృష్టకేతుడికి హర్యస్సుడు అనేటువంటి కుమారుడు. ఆ హర్యస్సుడికి మరువు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఎన్ని తరాలు అయిపోతుందో చూడండి. తర్వాత ఆయనకు ప్రతింధకుడు అనేటువంటి కుమారుడు. ఆ ప్రతింధకుడికి కీర్తిరథుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ కీర్తిరథుడికి దేవమీఢుడు అనేటువంటి కుమారుడు. ఆ దేవమీఢుడికి బుధుడు అనేటువంటి కుమారుడు. ఆయనకు మహాధృతి అనేటువంటి కుమారుడు. తర్వాత ఆయనకు కీర్తిరాతుడు అనేటువంటి కుమారుడు. ఆ కీర్తిరాతుడికి మహారోముడు అనేటువంటి కుమారుడు. ఆ మహాధృతి అనేటువంటి ఆయనకు మహీధ్రకుడు అనే పేరు కూడా ఉందన్నమాట. 2 పేర్లు ఉన్నాయి. ఆయన కీర్తిరాతుడు. కీర్తిరాతుడికి మహారోముడు అనేటువంటి కుమారుడు. ఆ మహారోముడికి స్వర్ణరోముడు అనేటువంటి కుమారుడు. ఆ స్వర్ణరోమునికి హ్రస్వరోముడు అనేటువంటి కుమారుడు. ఆ హ్రస్వరోమునికి 2 కొడుకులు. క్షీరధ్వజ జనకుడు. వీళ్ళందరినీ జనకులు అని పిలుస్తూ వస్తారన్నమాట. జనక మహారాజులే అంటారు అందరినీ. కుశధ్వజుడు అనేటువంటి.
ఈ శీరధ్వజ జనకుడే మన జనక మహారాజు సీతాదేవి యొక్క తండ్రి. ఆయనకు కుశధ్వజుడు అనేటువంటి తమ్ముడున్నాడు. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఈ హ్రస్వరోముడు ఏం చేశాడంటే, పెద్దవాడైన తర్వాత ఈ జనక మహారాజుకు పట్టాభిషేకం చేసేసి, నాయన తమ్ముణ్ణి కూడా నువ్వే కాపాడు, తమ్ముణ్ణి కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఈయన వానప్రస్థాశ్రమం తీసుకుని వనాలకు తపస్సుకు వెళ్ళిపోయినాడు హ్రస్వరోముడు. అప్పటి నుంచి జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. కూడా కుశధ్వజుడు కూడా ఉన్నాడు. కుశధ్వజుడికి వివాహం చేశాడు. కుశధ్వజుడికి వివాహం చేసింది జనక మహారాజే. చంద్రభాగ అనేటువంటి రాజకన్యను తీసుకొచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ పరిపాలన చేస్తూ ఉన్నారు. కొంతకాలానికి కుశధ్వజుడిని సాంకాస్యపురానికి రాజుని చేశాడు. సాంకాస్యపురానికి రాజును ఎందుకు చేశాడంటే, ఆ సాంకాస్యపురం పరిపాలించే సుధన్వుడు అనేటువంటి రాజు ఒకరోజు దండయాత్రకు వచ్చి సీతాదేవిని శివధనస్సును ఇవ్వమని అడిగాడు. ఇవ్వలేదు. ఇవ్వకపోతే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో జనక మహారాజు ఆ యొక్క సుధన్వుడిని సంహరించేసి ఆ సాంకాస్యపురాన్ని వశం చేసుకుని ఆ సాంకాస్యపురానికి కుశధ్వజుడిని రాజుగా చేశాడు. ఆ సాంకాస్యపురాన్ని కుశధ్వజుడు యొక్క మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నారు. ఈయనకి ఇద్దరు కుమార్తెలు, కుశధ్వజుడికి కూడా ఇద్దరు కుమార్తెలు. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని రేపు తెలుసుకుందాం.